ఈ కొత్త సంవత్సరం మనం 2026 సంవత్సరం మరి మార్చి, మార్చి 20వ తారీఖు 19, 20వ తారీఖున మనకు ఉగాది పర్వదినం అనేది కూడా జరుగుతుంది. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతున్నాం. స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. పరాభవ నామ సంవత్సరంలో ప్రతి పని పరాభవం చెందకుండా ఉండాలంటే నేను చేసేటువంటి ఒక హోమం ఉంది. అది కలికల్మష నాశన మంత్ర హోమం. ఇది నేను జరిపించబోతున్నానండి. ఈ యొక్క హోమము జరిపించడానికంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుణ్యక్షేత్రంలో నేను అడుగుపెట్టబోతున్నాను. ఈ కలికల్మష నాశన మంత్ర హోమానికి నేను సుమారుగా దాని విలువ వచ్చేసి లెక్కగట్టలేమండి. నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి ఆ విలువ అనేది 1,16,00,000, 1,20,000, 1,30,000 రూపాయల చేంజే ఉంటది ఆ రత్నానికి. ఆ రత్నాన్ని నేను మీకు ఉచితంగా మీకు అందజేయబోతున్నాను. ఎందుకంటే దేవస్థానాల్లో ప్రతి దేవస్థానాన్ని సందర్శించుకొని అక్కడ ఈ యొక్క రత్నాలను ఈ స్వామివారి సన్నిధానంలో చక్కగా పూజలు జరిపించి వాటిని శక్తివంతం చేసి ఈ యొక్క కలికల్మష నాశన మంత్ర హోమంలో పెట్టించి ఆ రత్నాన్ని మీకు లాకెట్ రూపంలో మీకు అందజేస్తాను. ఆ సంవత్సరం ఆ పరాభవన సంవత్సరం మెడలో ఉంచుకోండి. మీకు ప్రతి విజయం అనేది కూడా తప్పకుండా లభిస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యంపై విజయం, వ్యాపారంలో విజయం, ఆర్థికంగా విజయం, ఫైనాన్షియల్ ఎదుగుదల విజయం, సంతాన సమస్య అయినా ఏదైనా కూడా మీకు మంచి జరుగుతుంది. పరాభవనామ సంవత్సరానికి రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు గురుడు. ఆ గురు బలంతో మీరు ముందుకెళ్ళడానికి ఈ యొక్క కలికల్మష నాశన మంత్ర హోమం అనేది కూడా నేను జరిపించబోతున్నాను. కాబట్టి మీరు మీ పేరు గోత్రనామాలు మాకు పంపించినట్టయితే నేను ఈ రత్నాన్ని మీకు ఉచితంగానే మీకు అందజేయాలనే సంకల్పంతో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి మీకు మంచి జరిగిన తర్వాత నాకేదైనా మీరు ఏ వస్తు రూపంలోనైనా డబ్బు రూపంలో అయినా ఇస్తే సహాయం చేస్తే చేయండి. ఎందుకంటే నేను మీకు మంచి కోరి మంచి మేలు చేయడానికి నేను ఈ హోమం జరిపిస్తున్నాను. ఎవరైతే ఈ హోమం జరిపించుకోవాలనుకుంటున్నారో మీ పేరు గోత్రనామాలు మీరు మన ఆఫీస్ నంబర్లకు పంపిస్తే ఆ హోమం వీడియో చేసి ఆ రత్నాలు మీకు ఒక లాకెట్ రూపంలో మీకు అందజేస్తాం. ఇట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. రత్నానికి తప్పకుండా మీకు ఉచితంగానే అందిస్తాం. హోమానికి మాత్రం మీరు కొంత ఇనిషియల్గా చిన్న అమౌంట్ అనేది తీసుకుంటున్నాను. ఆ ఇనిషియల్గా ఇచ్చేటువంటి చిన్న అమౌంట్ను మీరు మీ కుటుంబ సభ్యులందరి పేర్ల మీద ఈ హోమం జరిపించుకోండి. మీకు తప్పకుండా ఆ భగవంతుడు ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగ్గాక. అదేవిధంగా నేను ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలను నేను దర్శించబోతున్నాను. అక్కడ ఈ రత్నాలను పూజించి దీన్ని శక్తివంతం చేసి మీకు తప్పకుండా ప్రతి ఒక్కరికి మీకు మంచి జరగాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే